అంటే యేసుప్రభు నమ్ముకుంటే ఏం జరుగుతుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని మా ఇంటి చుట్టూ ఉన్న ఒక 200 మంది బ్రాహ్మణులు కాముట్లు మా నాన్నగారు కూడా వెళ్ళారట. అక్కడ బాప్తిసం గోదావరిలో తీసుకున్నారు. ఇప్పుడు మా తాతగారికి చెప్పారట, ఏమండో అందరూ మీ అబ్బాయి కూడా వెళ్ళిపోయి తెలుసా మీకు ఆ సంగతి అని. సరే నాకు తెలియదు అన్నాడు ఆయన. ఇంటికి వచ్చాక ఇలా మీటింగ్ పెట్టి అందరికీ భోజనాలు పెట్టిన తర్వాత మా నాన్నగారు సాక్ష్యం చెప్పారట, ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నాడని. ఆ సాక్ష్యం విని 5 కుటుంబాలు వెంటనే పైకి లేచి మేము కూడా ఈ దేవుణ్ణి నమ్ముకుంటాం అన్నారట. దేవునికి స్తోత్రం, చెప్పలు కొట్టండి. ఆ తర్వాత మరుసటి రోజు మరి శోధన స్టార్ట్ అయింది. మా నాన్నగారు స్నానం చేసి ఇంట్లోకి వస్తుంటే మా తాతగారు చూసి, రే రామయ్య జంజిమేదరా అన్నారట. తెంపావతలు పడేసాను అన్నట్టు. ఏంట్రా తెంపావతలు పడేసావా, అసలు జంజిమేంటో తెలుసా నీకు అంటే, ఏంటి నాన్న ఎందుకు వేసుకోవాలి, ఎందుకు వేసావు నువ్వు అని అడిగారట. మనం జంజిపోవడం చాలా గొప్పవాళ్ళం, మనం ఎవ్వరికి లేని జంజం మనకు ఉంటుంది అంటే మా నాన్నగారు చెప్పారట, ఏమో నాకు ఆ సంగతి ఏం తెలియదు కానీ నువ్వు నాకు వేసిన జంజం వల్ల ఏమీ నాకు పనికి రాలేదు, అది ఈపు గోక్కోవడం తప్ప ఇంకెందుకు పనికి రాలేదు. జంజం ఉన్నవాడు జంజంతో గోక్కుంటారు, లేనివాడు గోడకు రాసి గోక్కుంటారు, కాబట్టి జంజం పడేసానని చెప్పారట. పడేస్తే ఎట్లాగరా అంటే, దేవుడు నాకు జంజం వేసాడు నాన్న అని చెప్పారట. దేవుడు నీకు జంజం వేసాడా, నాకే కాదు నీకు కూడా వేసాడని చెప్పారట. ఎట్రా నాకు జంజం వేసాడా, నీకే కాదు అమ్మకు కూడా జంజం వేసాడని చెప్పారట. ఏది చూపించన్నారట, అది కనపడదు, అర్థమైందా? దాని పేరు మనస్సాక్షి అని చెప్పారట. చెప్పడు కొట్టండి. మామూలు జంజం వేసుకున్నవాడు తాగుతాడు, చుట్టకాలుతాడు, వ్యభిచారం చేస్తాడు. కానీ మనస్సాక్షి ఉన్నవాడు గద్దించబడతాడు. మనస్సాక్షి చేత మనస్సాక్షి మాట్లాడుతుంది, మనస్సాక్షి భయపెడుతుంది, మనస్సాక్షి పాపం చేయకుండా అడ్డుకుంటుంది. అందుకంటే మించిన జంజమేం కావాలి నాన్న అనగానే, ఒరే ఇంత జ్ఞానం ఎక్కడదరా అన్నారట. అప్పుడు మా నాన్నగారు చూపించేదిగో నాన్న, ఇది జ్ఞాన గ్రంథం, ఇది చదువుతుంటే ఎంతో జ్ఞానాన్ని దేవుడి ఇందులో దాచిపెట్టాడు అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. తర్వాత మా నాన్నగారికి 7 దినాలు వివాహం అయింది. మా తల్లిదండ్రులకు మేము 7 సంతానం జన్మించాం. ఇంకా మా తాతగారు ఎగిరి గంతులు వేస్తున్నాడు, ఎందుకంటే 3 అబ్బాయిలు చనిపోతే దేవుడు ఎంతమందిని ఇచ్చాడు, 7 ఇచ్చాడు. ఇప్పుడు 7 పేర్లు పెట్టడానికి మా తాతగారు పంచాంగం నక్షత్రం చూసి, మరి మగపిల్లలకైతే దేవుళ్ళ పేర్లు, ఆడపిల్లలకైతే దేవత పేర్లు పెట్టాలని ఆయన రాసుకున్నాడట. ఇది మా నాన్నగారు చూసి, నాన్న ఎట్టి పరిస్థితుల్లో ఆ పేర్లు మా పిల్లలకి పెడితే నేను ఒప్పుకోను. ఏంట్రా ఒప్పుకోవా, అయితే నువ్వు బైబిల్లో పేర్లు పెడితే నేను ఎలా ఊరుకుంటానంటా అన్నాడు. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, నాన్న నీకు నాకు గొడవద్దు, నేను బైబిల్లో పేర్లు పెట్టను, నువ్వు అన్య దేవుళ్ళ పేర్లు పెట్టద్దు, నీకు నచ్చిన పేరు నేను పెడతాను, నచ్చకపోతే అప్పుడు అడుగు అని. బంధువులు వస్తారు, అన్నప్రసన్నం చేస్తాం కదా, పెద్ద పెళ్లిలా చేస్తాం, అందరి ముందు మనం దెబ్బలాడుకోవడం బాగోదు, కాబట్టి నేను పెట్టే పేరు నీకు నచ్చుతుంది, నచ్చకపోతే అప్పుడు అడుగు అని. ముందు అబ్బాయి పుట్టాడు, అబ్బాయికి వజ్రం అని పేరు పెట్టారు. అబ్బా నా మనవడు వజ్రం బలి పేరు పెట్టేవరా అని తోక తగిలించాడు, వజ్రాచారి అని. తర్వాత అమ్మాయి పుడితే అమ్మాయికి రత్నం అని పెట్టారు. మళ్ళీ అమ్మాయి పుడితే వైడూర్యం అని పెట్టారు. మళ్ళీ అమ్మాయి పుడితే పుష్యరాగం. మళ్ళీ అమ్మాయి పుడితే మాణిక్యం అని పెట్టారు. తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టాడు, వాడికి సువర్ణ అంటే బంగారం. మా తాతగారు తోక తగిలించాడు, సువర్ణాచారి అని. తర్వాత నేను పుట్టాడికి మా తాతగారు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. చెప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మా నాన్నగారు చాలా సంతోషపడిపోయారు. ఇప్పుడు వీడికి ఏం పేరు పెట్టాలి, మన భారతదేశ వార్త పట్టుకొచ్చిన మహనీయుడు తోమా, యేసు ప్రభువు శిష్యుడు, ఆ పేరు పెట్టాలి, వీడు సేవకుడు అవ్వాలని మా నాన్నగారి ఆశ.